I'm a very good girl, said my own teacher, my dear brother. అన్ని పోయినాయి. నా బిడ్డ ఏమో చేసిందట. ఏం చేసింది నా బిడ్డ? నా బంగారు తల్లి ఏం చేసింది? మార్నింగ్ 7 o'clock దగ్గరకు వచ్చి మొక్క పెట్టి, నాన్న నా గోల్డ్ షూస్ వద్దు నాన్న, తీసుకోవద్దని చెప్పునా. ఎవరు తీసుకున్నారా? లేదు నాన్న కనిపిస్తలేవు. ఎక్కడున్నాయి రైట్? కింద లేవు నాన్న. లేదు గరాజ్ లో పెట్టి లేవు నాన్న, తీసుకున్నారు. దట్స్ మై ఫేవరెట్ థింగ్. దట్స్ మై ఫేవరెట్ థింగ్ నాన్న ప్లీజ్ నాన్న. నాకు ఎల్సా షూస్ కూడా కావాలా నాన్న, కొనిస్తావా? అది జస్ట్ ఇమాజిన్. వాళ్ళ నాకేమొచ్చిందో తెలుసా? నెక్స్ట్ డే నేను లేచి బ్లాగ్ చేసింది వచ్చింది. వర్క్ స్ట్రెస్. ఇప్పుడు నాకు మొన్న కొన్ని వర్క్ స్ట్రెస్ ఉంటాయి. ఇది అయిపోవాలి నిద్రలు కూడా గబ వచ్చినాయి. నా అప్లికేషన్ వాళ్ళు వాళ్ళతో ఏం మాట్లాడి నేను అదే అంటున్నా. మన ఏజ్కి ఇవి వస్తాయి, ఆ ఏజ్కి ఏమో నాకు గోల్డ్ షూస్, నాకు ఎల్సా షూస్ కావాలి. సో నాకైతే నైట్ అంతా లిటరల్గా దీని గురించి వచ్చేది కళ, వ్లాగ్ గురించి. అరే ఆ వ్లాగ్ కూడా ఎట్లా, ఇక మొత్తం వ్లాగ్ ఒక డే నడుస్తుంది, దాన్ని వ్లాగ్ షూట్ చేస్తున్నా, అదే కళ మొత్తం. దిస్ ఈజ్ యాక్చువల్లీ హెల్ లాట్ ఆఫ్ వర్క్. హాయ్ ఫోక్స్, గుడ్ మార్నింగ్ ఫోక్స్. వాట్ ఆర్ యూ గైస్ ఓపెనింగ్? నువ్వు ఎప్పుడు కొన్నా? ఎప్పుడు కొన్నావు కూడా మర్చిపోయింది. గిఫ్ట్ ఇచ్చినా మర్చిపోయింది సార్. ఇద్దరికని కొన్నా, ఈమెకు ఆయనకు. సో ఇద్దరు వేసుకొని నడుపుతారని, చూద్దాం ఎంత నడుపుతారో ఏందో కథ. కశ్వి, నాన్నతో మంచిగా ఫిక్స్ చేపిస్తున్నావు కానీ నువ్వు రైడ్ చేయాలి, అది నువ్వు నేర్చుకోవాలి. పింక్, ఆఫ్ కోర్స్ ఐ బ్రాట్ పింక్. గుడ్డుగుందా? ఐఎమ్ హ్యాపీ ఇఫ్ యూ హ్యాపీ బేటా. నా సైకిల్ నేర్చుకోవాలి. ఓకే డీల్ డీల్, నాకు డీల్. హై ఫై. యు గోనా లెర్న్ సైకిల్. నువ్వు అడిగినావా? నాకు గుర్తుందా? ఆమె వెరీ గుడ్ గర్ల్. దాంట్లో వెనకాల బుట్టు ఉంటది కదా, దాంట్లో టెడ్డీ బేర్ ని కూర్చోబెట్టుకుంటది కదా. Wow, guys! That's సంతోషం. ఇది ఫస్ట్ సైకిల్. సో ఫార్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయే తీసుకున్నాం మేము. దీనికి పింక్ ఉంది సంతోషం కంటే, క్షేమకు బ్లూ ఉందట, ఇవకి పింక్ ఉందట, అందుకే ఇది గెలిచింది. ఇప్పుడు చిన్నప్పుడు నాన్న నాకు మా డాడీ కొత్తది కొనియలేదు, సెకండ్ హ్యాండ్ కొనిచ్చిండు. బట్ నువ్వు కొనియవా నాకు? బిగ్ అయినా కొనిస్తావా మరి? ఏం కలర్? పింక్. మరి అమ్మకి బిగ్ ఇల్లు కావాలంటే నువ్వు కొనిస్తావా? రెడ్ ఇల్లు చెప్తున్నావు అమ్మతోని, అది కొని అంటే బాగుంది మాకు తెలుసు, అందుకే కొనుక్కున్నాం, అందుకే చేసుకున్నాం. ఫస్ట్ బట్టలు వాషింగ్ చేద్దాం. ఓకే, వారంలో 2 సార్లు వేయాల్సి వస్తుంది. మేడం 3 బట్టలు మార్చుతారు. ఇగో నేను కూడా తెలియకుండా 3 మార్చినాయి వాళ్ళైతే. నైట్ డ్రెస్ ఎవ్రీ నైట్ ఖచ్చితంగా మార్చుతా. డే డ్రెస్ ఒకవేళ మధ్యలో మార్చాల్సి వస్తే అట్లా కష్టమైతే 3. స్కూల్ నుండి వచ్చాక ఇదిలో కశ్వి పెరుగు తినదంత ప్రిఫర్ చేయదు. చెప్పాలంటే వన్ ఆఫ్ ద రీజన్ అది మాదే మిస్టేక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కోల్డ్ ఉంటే ఇండియాలో పెరుగు పెట్టద్దు అంటారు కదా, అట్లా ఆమెకు పెరుగు మెల్లమెల్లగా దూరం అయింది. తర్వాత మెల్లిమెల్లిగా అట్లా అయింది. కానీ ఈమెకున్న ఎలర్జీస్, గట్ ఇష్యూస్, ఎలర్జీస్ పోవాలి అని అంటే గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. కానీ తెలియకుండానే ఈమెకు యాంటీబయాటిక్లు 4-5 సార్లు ఇచ్చినాం అనమాట. సో అది మీ గుడ్ బ్యాక్టీరియాని కూడా తీసేస్తుంది. అది పెంచాలంటే తిరిగి పెరుగన్న ప్రోబయాటిక్ ఏదో ఒకటి తినాలి. పెరుగు వీలైనంత వరకు పెట్టినప్పుడు ఇలా పౌచ్ ఇస్తాను అనమాట. దిస్ యోగట్ పౌచ్. ఇందులో బ్రాండ్ చూసుకొని, వెనకాల ఇంగ్రీడియంట్స్ చూసుకొని తీసుకోవాలి. అవన్నీ ఫస్ట్ కింద కానీ మీ అమ్మ మర్త పెడుతుంది. ఇక
పుట్ ఎవ్రీథింగ్ డౌన్. తింటేనే నీకు బలం వస్తుంది. బలం వస్తేనే అవన్నీ చేయొచ్చు. తీయాలి. గుడ్ జాబ్. పెట్టుకో. నేను నైట్ డ్రెస్లు అందులో పెట్టుకో. ఫస్ట్ పిగ్గీ బ్యాంక్ పక్కన పెట్టు. మెల్లిగా స్క్వేర్ పోకుండా పెట్టుకోవాలి నీట్గా. గుడ్ జాబ్. అది రెడీ. అది రెడీ. క్లోజ్ యువర్ ఐస్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, 3 2 1 గో. థ్యాంక్ యూ. Do you like it? ఇందులో బేబీ పెట్టుకుంటాం, మన చిన్న బేబీ. ఓకే, ఫస్ట్ నువ్వు కూర్చో. నువ్వు నేర్చుకున్నావా? పుష్ పుష్ ఇట్లా. డ్రింక్ డ్రింక్. జరగండి ఎవ్రీబడి మూవ్ మూవ్. నెక్స్ట్. ఓకే, కాళ్ళు బలం పెట్టాలి. నువ్వు ముందుకు చూడాలి. సీ ఫ్రెండ్. ఓకే. కశ్మీర్ నీ దానికి ఒక బుట్టు ఉంది ముందట. అండ్ ఇక్కడ టెడ్డీని పెట్టుకోవచ్చు. You wanna put your teddy, some flowers? I'm a very good girl, said my own teacher, my dear brother. అన్ని మంచి హ్యాపీ. మా వెనకాల లాన్ నాకు చాలా 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 ఇష్టం. అసలు ఎంత లాన్ ఉంది. బిగ్ అండ్ ఓపెన్ లాన్ అసలు. విచ్ వి టోటలీ లవ్. ఇది ఆర్డర్ పెట్టినప్పుడు ఏమన్నావురా? బాలేదు. లిటరల్గా నేనన్నా దాంట్లో గన్ని సార్లు వండలేదు. మరి ఎందుకు అన్నావు? సో నోరు ఉంది కదా అని ఎందుకు? నాకు తెలుసు అది యూజ్ అయిద్దని. నువ్వు కషి ఎంత అంటుంటారు దాంట్లో? ఇంకోసారి అంటావు నోటికి ఏదవుతుంది. నేను చెప్పేది మరి ఎందుకన్నా? వాడక ముందు ఎందుకన్నా? ఏది పడుతుంది? ఏది పడుతుంది మళ్ళా వాడక ముందుకే ఎందుకు? ఇంకోసారి అంటావా? ఇంకోసారి ఏమన్నా ఏదైనా అంటావా? నోటికి వచ్చింది. నోటికి వచ్చింది బూతు కానీ అన్నది. కషి అమ్మ తిడుతుంది. ఏంటి బ్లూ ఇది లేదు తల్లి. మనకు ఆడుకోవాలి అంతే నాన్న. అది కావాలి ఇది కావాలి అంటే అన్నిటికీ పైసలు ఉంటాయా? అది మన ఇంట్లో కాదు, అది మన ఇంట్లోనా? ఓ యా అవును కదా. ఓకే ఓకే, ఐ నో బెటర్. అది అక్కడ ఉంది. అక్కడ నీకు వైట్ ఆ స్టోరేజ్ ఉన్నాయా బిన్స్? వైట్ బిన్స్. లుక్ ఎట్ మీ. ఆ వైట్ బిన్స్ ఉన్నాయా? గివ్ ఇట్. కింద దాంట్లో, మిడిల్ దాంట్లో, మధ్యలో దాంట్లో చూడు. నీకు దొరకదు. ఎవ్రీ ఇయర్ ఈ చెట్లు ఇప్పటివరకు ఎప్పుడో మీదకి అయ్యి ఫ్లవర్స్ కూడా ఇవ్వాలి. ఐ థింక్ సాయిలా చెట్ల పని అయిపోయిందా ఇంకా నాకు తెలియదు, కానీ ఎవ్రీ ఇయర్ వస్తుండే. ఈ ఇయర్ రాలేదు. అండ్ ఆల్సో మా మమ్మీ పెట్టిపోయిన చెట్లు తోటకూర ఇక్కడ మనకు దొరకది. ఆంటీ వాళ్ళ దగ్గర ఉంటే మా మమ్మీ తీసుకొచ్చి మా మమ్మీ పెట్టింది. ఇగో అవి ప్లస్ ఇగో ఈ ఫ్లోర్ మీద ఎంత వచ్చినాయి అన్నమాట. గుబ్బుర్లాగా వస్తే వావ్ అసలు ఎన్ని అవుతాయి అనుకున్నా. బట్ ఎండకు అన్నీ పోయినాయి. ఆ ఒక్కటి ఇవాళనే రియలైజ్ అవుతుంది అది అక్కడ ఉందని. అది కాకుండా ఇవన్నీ దీని ఓన్ అవే వీటిలలో వచ్చినాయి అన్నట్టు. సాయిల్ అటు ఇటు కలిసినందుకో ఏంటిదో వీటిని ఇట్లా నీడలో చెట్టు కింద పెడితేనే ఇవి సర్వైవ్ అవుతున్నాయి. సెన్సిటివ్ అనిపించింది ఈ ఆకులు అయితే. ఐ థింక్ ఇది ఫస్ట్ వాక్, ఫ్యామిలీ వాక్. ఈవినింగ్ సమ్మర్ అయినాక ఈవినింగ్. ఏరోప్లేన్ వేర్ ఇస్? ఓ మై గాడ్, ఇట్స్ సో ఫార్ కదా బంగారం. ఎట్లా హనుమాన్ ఎట్లా జంప్ చేస్తాడు? జమక్ అంటాడా? యాగట్లనే చేయాలి జమక్ అని. బాంబీ. Hello. Who is that, Kashi? You know Coco, right? Hello, how are you? కశ్వి ఎవరిని కలిసినవరా నువ్వు ఇప్పుడు? నీకు తన పేరు గుర్తులేదా? కోకో. yes that's Coco. And who is the other one? Lola. yes. ఇదంతా go 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 go. Wow. Come on, high five. Go go go, have fun. The Amish village effect. ఆ ఒక్కరోజు తీసుకొచ్చి ఆడిపించినందుకు she is too busy. Good job. What? You're doing all of this? చిన్న ప్లేస్ ఏంటిరా? Tell me your order.
ఆరెంజ్ చికెన్, ఇంకా నూడిల్స్ ఆర్ రైస్? ఓన్లీ చికెన్, చికెనా? ఓన్లీ చికెన్. ఓన్లీ చికెన్ తింటావా? సో యూజువల్గా నేను ఇక్కడికి వస్తే డైట్లా తినాలి అంటే సలాడ్ అది పెట్టుకోవచ్చు, సూపర్ గ్రీన్స్ అవి తీసుకోవచ్చు. బట్ అవి లేవు సూపర్ గ్రీన్స్. హలో, ఏంటి అమ్మ పండు, నాన్న పండు, బేబీ పండనా? నాన్ననే. ఇక్కడ కూడా ఎవరు మోస్తున్నారు మరి? ఇవాళ కొత్తగా ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మష్రూమ్ చికెన్ అంట. యూజువల్గా అది తీసుకోను. యూజువల్గా విల్ గో విత్ ఆరెంజ్ చికెన్, స్ప్రింగ్ బీన్, టెరియాకి, కుంపావ్ చికెన్ తీసుకుంటాం. అది కూడా బాగానే ఉంటుంది. యూజువల్గా నాకు ఇది బాగా నచ్చుతుంది అది. కానీ ఇది కొద్దిగా ఎక్కువ ఫ్రై లాగా చేసిండు, కానీ అది మొత్తం కొద్దిగా గట్టి గట్టిగా పచ్చి పచ్చిగా వదిలేస్తాడు. మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నది నచ్చినాయి. సో మొన్నట్టున అడుగుతుంది పోయి తెచ్చుకుందామా తెచ్చుకుందామా. జనరల్గా కషికి పాండా ఎక్స్ప్రెస్ అంటే ఇష్టమని ఆమె కోసం పోయినాం, కానీ ఆమె ఏం తినలే. నిద్ర మీద దేర్ ఆర్ ఫ్యూ డేస్ అసలు కషి యూజువల్గా నేను అదే అంటాను అన్నమాట. కొందరు పిల్లలు నిద్రచ్చి పడుకున్నారు తినకుండా అంటారు ఇప్పుడు. కషి అలా నిద్రచ్చి అనే కాన్సెప్ట్ తక్కువ. ఆఫ్టర్నూన్స్ ఓకే, కానీ నైట్స్ అయితే తెలియదు. మేబీ ఏజ్, టైర్డ్నెస్ అన్ని ఫ్యాక్టర్ ఏమో, కానీ అట్లని గొప్పగా తింటుందా అంటే తినదు. ఐ మీన్ లుక్ ఎట్ హర్. ఐ థింక్ లైక్ మామ్ లైక్ డాటర్. అది అవుతుందబ్బా నిద్ర వస్తుంది నా వల్ల, కానీ నేను పడుకుంటా అని పార్టీస్లలో అంటారు కదా. లైక్ అలా నిద్ర వస్తుంది, నేను పొద్దున 6 దాకా ఉండమన్నా 7 దాకా ఉండమన్నా ఉంటుంది, కానీ మళ్ళీ ఒకసారి 1 అంటే లేచు కష్టం అని ఉంటానే అనుకుంటాను అనమాట. దాట్స్ కషి, సేమ్ కషి. మీలో ఎవరైనా ఇదే వీడియో కనుక ఫస్ట్ టైం చూసి ఉంటే గో చెక్ ద అదర్ వీడియోస్. సో ఫార్ 6 వీడియోస్ పోస్ట్ చేశాను. సో లైక్ ఎవ్రీ డే ఎడిటింగ్కే సరిపోతుంది. సో ప్లీజ్ గో వాచ్ దెమ్. అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.